అసెంబ్లీలో వామపక్షాల ప్రాతినిధ్యం. సీటు నేత నర్సింగరావు. సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగాను, సిపిఐ విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యురాలు కె విమల విశాఖ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగాను పోటీ చేస్తున్నారు. ఎల్లమ్మతోటలో గల సిపిఎం ఆఫీసులో సిపిఎం, సిపిఐ అభ్యర్థుల పరిచయం కోసం రెండు పార్టీలు ఉమ్మడిగా ప్రెస్ మీట్ నిర్వహించాయి. సీటు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ, పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి కె విమల మహిళా సమస్యల మీద ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. గాజువాక సిపిఎం అభ్యర్థిగా జగ్గునాయుడు పోటీ చేస్తున్నారన్నారు. వీరిద్దరిని ప్రజలు గెలిపించాలని కోరారు. ఏపీలో ఒక ఎజెండాతో వామపక్షాలు ముందుకెళ్తున్నాము అన్నాయి. ఏపీకి హోదా సాధన, పోలవరం నిర్వాసితులకు న్యాయం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాము, పబ్లిక్ సెక్టార్ వల్లనే ప్రజలకు మేలు జరుగుతుంది, తన విద్యార్థి దశలో సిటీ బస్సుల జాతీయకరణ చేశాము అని గుర్తు చేశారు. 4 ఏళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాన్ని ఓడించగలిగాం. బీజేపీ చేసినటువంటి నిర్ణయాన్ని స్ట్రాటజిక్ సేల్ 100% అమ్ముతామనేటువంటి నిర్ణయాన్ని తిప్పికొట్టగలిగాం. దీంట్లో వామపక్షాల పాత్ర కీలకమైంది. అందువల్ల 1% కూడా నేటికి కూడా వాటాలు అమ్మడం అనేటువంటి జరగనటువంటి ఏకైక భారీ పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్. సేలంతో సహా బిలాయ్, బొకారో అన్నీ ఉన్నటువంటి 11 పబ్లిక్ రంగం ఉన్నటువంటి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా 35% వాటాలు అమ్మింది. కానీ విశాఖ స్టీల్ 1% వాటా కూడా అమ్మకుండా కాపాడుకోవడం అనేది వామపక్షాల యొక్క పోరాటం వల్ల, వామపక్షాల యొక్క నాయకత్వం వల్ల, వామపక్షాల యొక్క విధానం వల్ల ఈరోజు నిలబడింది. మిగిలిన వాళ్ళ విధానం అందరూ ప్రైవేటీకరణ విధానమే. పైకి మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అందుకని దానికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటనేది ప్రజలు ఆలోచించాలని, అలాగే కార్మిక వర్గం కేంద్రం ఇది. కార్మిక వర్గం కోసం నిరంతరం ఇద్దరు కూడా సిపిఎం, సిపిఐ కార్యకర్తలు అలాగే అభ్యర్థులుగా పోటీ చేసేవారు, వారి జీవితాలను అంకితం చేసి పనిచేసేటువంటి వారు. అందువల్లనే కార్మికుల యొక్క అభివృద్ధి స్థాయిలో ఉన్నదంటే ప్రధానమైన కారణం ఇక్కడ ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు, ప్రజా సంస్థ నిరంతరం పోరాడుతున్నటువంటి కార్యకర్త నాయకురాలు విమల గారు. ఆ రకంగా సిపిఎం తరఫున అత్తలి విమల గారు, సిపిఎం తరఫున ఎం జగ్గునాయుడు గారు, 2 వామపక్షాలు ఇక్కడ పోటీ చేస్తున్నాయి. అయితే వామపక్షాలకు మీకు ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి అని మామూలుగా మీడియా చెప్తున్నారు. మేము ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎజెండాని క్రియేట్ చేయగలిగాం. మిగిలినటువంటి ఏ పార్టీ కూడా వారికి ఒక ఎజెండా లేదు. బీజేపీని బలపరిచేటువంటి ఏకైక ఎజెండా ఇక్కడ పోటీ చేసేటువంటి ప్రధాన పార్టీలు తెలుగుదేశం కూటమి కానీ, వైఎస్ఆర్ పార్టీ కానీ, వారి ఎజెండా ఏమిటంటే బీజేపీని సపోర్ట్ చేయడం, బీజేపీకి అక్కడ ఓటేయడం, బీజేపీ చెప్పిందల్లా వినడం. కానీ మేము ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఎజెండా వామపక్షాలు సెట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ప్రత్యేక హోదా కావాలనేది మా ఎజెండా. పోలవరం ప్రాజెక్టు, దాని నిర్వాసితులకు న్యాయం జరగాలనేది. అన్నింటికంటే విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ జిల్లా ఎజెండాలో నంబర్ 1 విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలోనే కాపాడుకోవడం ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. దాన్ని అదే విధానాన్ని వైఎస్ జగన్ ఈరోజు అమలు చేస్తున్నారు. ఏమిటి విధానం అంటే కార్పొరేట్ అనుకూల విధానం. విద్యుత్ వ్యతిరేక, ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటంలో వామపక్షాలు కీలక పాత్ర వహించాయి. బషీర్బాగ్ కాల్పులు 3 మరణించారు. తర్వాత 20 సంవత్సరాలు ₹1 కూడా, 1 పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెరగల. ఈరోజు స్మార్ట్ మీటర్లు కానీ 10 సార్లు విద్యుత్ రేట్లు పెరగడానికి కానీ కారణం ఏమిటంటే ఈ 10 సంవత్సరాలు ప్రైవేటీకరణ విధానాలు మళ్ళా వేగంగా ముందుకు తీసుకెళ్లాలని కేంద్రం ఒత్తిడి చేయడం, 142 మందిని ఎంపీలని సస్పెండ్ చేసి పార్లమెంట్ లేకుండా దాన్ని ఆ సమయంలో కూడా దాని బిల్లు పాస్ చేసుకోవాలని ప్రయత్నం చేసింది. అది వాళ్ళ తరం కాలేదు. కానీ రోడ్ ట్రాన్స్పోర్ట్ బిల్లు ఆ టైంలోనే పాస్ అయింది. ఈరోజు డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే 10 సంవత్సరాలు జైలు, 10 లక్షల జరిమానా, లైసెన్స్ రద్దు. ఇట్లాంటి జరిమానాల విధానం లాంటి చట్టాలన్నీ కూడా అనేక చట్టాలు వచ్చాయి. ఇవన్నీ ప్రజలకు వ్యతిరేకం. ఏ రంగమైనా తీసుకోండి, ఆయిల్ సెక్టార్, అన్ని రంగాల్లోని కూడా ఈరోజు ప్రభుత్వ రంగం మొత్తాన్ని ప్రైవేటీకరణ చేయాలి అనే ఏకైక నినాదాన్ని బీజేపీ అమలు చేస్తుంది. దానికి పార్లమెంట్లో పెట్టిన ప్రతి బిల్లుకి తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్ పార్టీ కానీ ఇద్దరు చేతులెత్తి, దేశం అందరికంటే ముందు చేతులెత్తి ఆ బిల్లులన్నింటినీ కూడా ఆమోదించారు. అందుకని బీజేపీకి, తెలుగుదేశానికి, వైఎస్ఆర్ పార్టీకి ఏమీ తేడా లేదు. వారి విధానాలు ఒకటే.
వేరే విధానాలు, ప్రత్యామ్నాయ విధానాలు ఉన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం అభివృద్ధి ఎజెండా అనేటువంటి దాన్ని కూడా మేము ఇచ్చాం. ఆ ఎజెండా కోసం ఈ వామపక్షాలు ఇక్కడ పోట్లాడతాయి. అందుకని సిపిఎం తరఫున ఎం జగ్గనాయుడు గాజువాక నుంచి, సిపిఐ తరఫున అత్తిలి విమల విశాఖ వెస్ట్ నుంచి అభ్యర్థులుగా పోటీ చేయడం అనేటువంటిది ఒక రాజకీయ ఎజెండాని ప్రజానీకంలోకి తీసుకెళ్ళడం, ప్రజానీకాన్ని ఈ వామపక్ష ఎజెండాకి ఓటేయని చెప్పేసి మేము అభ్యర్థిస్తున్నాం. ప్రజలకి వామపక్ష విధానాలు అర్థం చేసుకోకపోతే నష్టపోతాం. అసెంబ్లీలో ఒక సిపిఐ అభ్యర్థులు లేనందువల్ల ప్రజలు చాలా తీవ్రంగా నష్టపోయారు. ఇండియా కూటమితో సర్దుబాటుతో ఈ పోటీ అనేటువంటి జరుగుతుంది. విశాఖ జిల్లాకు సంబంధించి సిపిఎం అభ్యర్థి ఎం జగ్గనాయుడు, మల్లాది జగ్గనాయుడు గారు పోటీ చేస్తున్నారు. అట్లాగే అత్తిలి విమల గారు విశాఖ వెస్ట్ నుంచి, గాజువాక నుంచి జగ్గనాయుడు గారు, అట్లాగే అత్తిలి విమల విశాఖ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ వామపక్ష అభ్యర్థులుగా పరిచయం చేయడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. వీరిద్దరూ ప్రజా సేవలో వారి జీవితాన్ని అంకితం చేసినటువంటి కార్యకర్తలు. జగ్గనాయుడు గారు ఆంధ్ర స్టీల్ కార్మికుడిగా పనిచేసేవారు. ఆంధ్ర స్టీల్ యజమానితో పోట్లాడటం అంటే ఆ రోజు విశాఖలోనే పెద్ద చరిత్ర. భద్రం గారు అధ్యక్షులుగా ఉండి పెద్ద పోరాటం జరిగింది. తర్వాత కాలంలో జగ్గనాయుడు గారు ఆంధ్ర స్టీల్లో పనిచేస్తూ అక్కడ కార్మిక నాయకులుగా వచ్చి జీవితం అంతా అప్పటి నుంచి కూడా పూర్తికాలం కార్యకర్తగా పనిచేస్తున్నారు. అత్తిలి విమల గారి గురించి మీ అందరికీ కూడా తెలుసు. ఆమె మహిళా సంఘం రాష్ట్ర ఉద్యమంలో ఒక ముఖ్య నాయకులుగా